నమస్కారం. సహస్ర 9 న్యూస్ స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్, 2 ఉగ్రవాదుల హతం. నెయ్యి కల్తీపై థర్డ్ పార్టీ విచారణ చేయించండి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. వెంకటరెడ్డి వెనుక 1000 కోట్లు కొల్లగొట్టిన ఆ ఘనుడు ఎవరో అందరికీ తెలుసు, షర్మిల. డిక్లరేషన్ ఇవ్వడానికి జగన్ కు వచ్చిన ఇబ్బంది ఏంటో తెలియడం లేదు, మంత్రి అనిత. ఇక డీటెయిల్స్ చూస్తే, వైకాపా వేగంగా వ్యాప్తి చేయాలనుకుంటున్న అసత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. ఎన్టీఆర్ భవన్లో పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. మనం ప్రజలకు నిజం చెప్పే లోపు జగన్ అబద్ధాలను ప్రచారం చేయాలని చూస్తున్నారన్నారు. ప్రభుత్వం పార్టీ సమన్వయంతో కుట్రలను సమర్థంగా తిప్పికొట్టాలని చెప్పారు. అనంతపురం జిల్లాలో రాములవారి రథానికి నిప్పు పెట్టిన ఘటనలో పోలీసుల తీరుపై సీఎం వద్ద నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. నిందితులు వైకాపా నేతలంటూనే రాజకీయ ప్రమేయం లేదని భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడాన్ని నేతలు ప్రస్తావించారు. విచారణ పూర్తి చేయకుండా రాజకీయ ప్రమేయం లేదనడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కొందరు పోలీసులు అత్యుత్సాహంతో ప్రకటనలు ఇవ్వకుండా చూడాలని నేతలు కోరారు. వెంకటేశ్వర స్వామి ఈ రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఈ రాష్ట్రంలో ఉండడం మనందరికి కూడా ఒక అదృష్టంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో భారతీయులు ఎక్కడున్నా, హిందువులు ఎక్కడున్నా జీవితంలో ఒక్కసారైనా వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని వాళ్ళ యొక్క మొక్కులు తీర్చుకోవాలని కోరుకుంటారు. అలాంటి పుణ్యక్షేత్రం, దివ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండడం మన అందరి అదృష్టం. ఇటీవల అది కూడా కాంట్రవర్సీ అయింది, లడ్డు విషయంలో. అది కూడా మనం ఒకసారి చూస్తే ప్రతి ఒక్క టెంపుల్కి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. ప్రతి ఒక్క మతానికి కూడా కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. మత సామరస్యాన్ని కాపాడడం ఎంత ముఖ్యమో, ప్రతి ఒక్క దేవాలయాల్లో కానీ, చర్చల్లో కానీ, మసీదుల్లో కానీ ఉండే సాంప్రదాయాన్ని గౌరవించడం కూడా అంతే ముఖ్యం. పాలకులు మేమందరం ఆలోచించుకోవాల్సింది, ముందు అక్కడుండే చట్టాల్ని, సాంప్రదాయాల్ని మేము గౌరవించాలి. అలాంటిది అక్కడ వేరే మతం వాళ్ళు ఎవరన్నా వస్తే డిక్లరేషన్ ఇవ్వాలి. వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇస్తే వాళ్ళు దర్శనం చేసుకోవచ్చు. అది ఆనవాయితీ. అది ఇవ్వకుండా పోవడం కూడా తప్పు, చట్ట ఉల్లంఘన. నేను ఆ విషయమే చెప్పాను. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ధ్వజమెత్తారు. ఆయన్ను తిరుపతికి రాకుండా ఆపే ప్రయత్నం చేయలేదని, తిరుమలకు రావద్దని నోటీసులు కూడా ఇవ్వలేదని ఆమె స్పష్టం చేశారు. మాజీ సీఎం జగన్ ఇటీవల చాలా జిల్లాల్లో పర్యటించారని గుర్తు చేసిన మంత్రి ఎక్కడా ఆయన్ను అడ్డుకోలేదని చెప్పారు. శ్రీవారి లడ్డూలో కల్తీ విధానాన్ని విచారించేందుకు సిట్ ఏర్పాటు చేయడాన్ని జగన్ తప్పుపట్టడం పట్ల అనిత మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డికి సూటిగా అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డికే కాదు వాళ్ళ తాలూకా నాయకులందరికీ కూడా, ఒక్క బైండ్ ఓవర్ అయినా మేము చేసామా? ఒక్క నాయకుడినైనా హౌస్ అరెస్ట్ చేసామా? ఒక్క నాయకుడినైనా ప్రివెంటివ్ అరెస్ట్ చేసామా? ఒక్క నాయకుడి ఇంటి దగ్గర పోలీస్ పహారా ఏమైనా ఉందా? కనీసం ఎక్కడైనా మీకు ఆయన ఎయిర్పోర్ట్ లో నుంచి దిగిన తర్వాత మళ్ళా అక్కడికి వెళ్ళినంత వరకు కూడా అతనికి భద్రత నిమిత్తం ఉండే పోలీసులు తప్పించి పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? అంటే చాలా క్లారిటీగా, క్లియర్ గా ఎందుకు మేము ఆ నోటీసులు కూడా ఇవ్వాల్సి వచ్చింది అంటే
కేవలం అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ కల్తీ నెయ్యి మీద సిట్ కూడా ఏర్పాటు చేయడం అయింది. ఒక పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపంతో కొన్ని మంది ధార్మిక సంఘాలు కూడా కొన్ని సోషల్ మీడియాలో కొంతమంది మెసేజ్లు ఫార్వర్డ్ చేసుకున్నారు. అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా భారీగా జన సమీకరణ చేయడానికి వాళ్ళు సోషల్ మీడియాలో మెసేజ్లు ఫార్వర్డ్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా, యాత్రికులకు ఇబ్బంది కలగకుండా, విఐపీస్ కి ఇబ్బంది కలగకుండా ఉండటానికి రెగ్యులర్ గా శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తాయనుకునేటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే నోటీస్ అది. ఆ నోటీస్ కూడా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదే. జగన్మోహన్ రెడ్డిని రావద్దు అని ఎవరు చెప్పలేదే. మీరు రాకండి అని మేము ఎవరూ చెప్పలేదే. వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పలేదే. ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్ లోనే ఆపేసినట్టుగా మేము ఎప్పుడు ఆపడానికి మేము ప్రయత్నం చేయలేదే. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాలనుకుంటే ఆయన ఇంత ధైర్యంగా ఈ సెంట్రల్ జైలు విజిట్లు చేసేవాడు. ఆయన ఎంతమంది సెంట్రల్ జైల్లో ఉంటే విజిట్లు చేశాడు ఆయన? మేము ఎప్పుడైనా ఆపామా? అంటే విషయం ఏంటంటే మేము ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్తున్నప్పుడు మా మీద బురద చల్లటానికి పోలీస్ నోటీసులు నాకు ఇచ్చారు అని చెప్పి నిన్న అతనికి వెళ్ళడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి వెళ్ళడానికి ఇష్టం లేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి. దట్టు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళడానికి అసలు ఇష్టం లేదు. మళ్ళీ నేను నొక్కి పెడుతున్నా, డిక్లరేషన్ వన్స్ ఇచ్చి గనక ఆయన టెంపుల్లోకి వెళ్తే వాళ్ళ ఇంట్లో తల్లికి చెల్లికి బట్టిన గతే అతనికి పడతాదేమో ఉద్దేశంతో అతను వెళ్ళడం మానేశాడు. ఆ మర్మం ఏంటో మీరే గ్రహించండి. ఏంటా కుంటి సాకులు అంటే డైరెక్ట్ గా బయటకు వచ్చి మాకు నోటీసులు ఇచ్చారు అన్నారు. అరే పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అన్నది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది కాదు. నీకులాగా జీవో నెంబర్ 1 ఇచ్చి సభలు అది ఆపుదాం అని చెప్పి లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు వచ్చిన జీవోలు కాదు ఇవి. పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అన్నది ఎప్పుడైనా శాంతి భద్రతలకు విఘాతాలు కలుగుతాయి అనుకునేటప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు రెగ్యులర్ గా ఇచ్చే నోటీస్ అది. ఆ నోటీస్ లో చాలా క్లియర్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి 27/9/24, 28/9/24 తేదీల్లో తిరుపతి తిరుమల పర్యటించనున్నారని ప్రభుత్వ అధికారిక సమాచారం ద్వారా తెలిసినది. ఈ పర్యటనలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు. ఈ పర్యటనకు స్వాగతం పలికేందుకు తిరుపతి జిల్లా మరియు పరిసర జిల్లాల నుంచి సుమారు 10,000 మంది వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తిరుపతికి రావాలని సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం జరుగుతున్నది. అదే విధంగా ఈ పర్యటన అడ్డుకుంటామని వివిధ రాజకీయ పార్టీ గత ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న గరుడ శాఖ మాజీ ఎండీ వెంకటరెడ్డిని ఏసీబీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గనుల దోపిడీకి సంబంధించి వెంకటరెడ్డి వంటి తీగలే కాకుండా పెద్ద డొంకలు కూడా కదలాలని పేర్కొన్నారు. ఆ పెద్ద డొంక ఏ ప్యాలెస్లో ఉన్న విచారణ జరపాలని స్పష్టం చేశారు. 2,566 కోట్ల దోపిడీకి పాల్పడిన గరుడు వెంకటరెడ్డి అయితే తెర వెనుక ఉండి అన్ని తానై 1,000 కోట్లు కొల్లగొట్టిన ఆ ఘనపాటి ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని షర్మిల వివరించారు. 320 రూపాయలకే నెయ్యి సప్లై చేసే టెండర్ కి ఆమోదం తెలిపిందని మీకు తెలుసు. నెయ్యి కల్తీ అయిందని, లడ్డూలకు వాడే నెయ్యిలో బీఫ్ టాలో, పిగ్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్ ఉన్నాయని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన రిపోర్టు మీకు తెలుసు. మరి ఇన్ని సాక్ష్యాలు, ఇన్ని ఆధారాలు, ఇన్ని రిపోర్ట్లు మీ దగ్గర పెట్టుకుని కూడా ఏ చర్యలు ఎందుకు లేవు? ఒక పక్కేమో కూటమి సర్కారు ప్రక్షాళన దీక్షలు చేస్తున్నారు, ఇంకో పక్కేమో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాయశ్చిత దీక్షలట, ఈయన ప్రక్షాళన పూజలట. జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు లడ్డూలలో కల్తీ నెయ్యి వాడితే కూటమి సర్కారు అదే లడ్డూలలో మత రాజకీయాలు కలుపుతుంది. ఇద్దరికి ఏమిటి తేడా? ఇంకో పక్కేమో బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులే ఈ లడ్డూల వ్యవహారం మీద మాట్లాడుతూ ఇది హిందూ మతం అంతం చేయడానికి కుట్ర అని మాట్లాడుతున్నారు. ఇది హిందూ మతంపై దాడి అని మాట్లాడుతున్నారు. ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారేమో క్రిస్టియన్లు, ముస్లింలు చర్చుల మీద, మసీదుల మీద ఇదే జరిగితే వాళ్ళు ఊరుకుంటారా, మేము ఎందుకు సహించాలి అన్నట్లు మాట్లాడుతున్నారు. ఇంత దుర్మార్గంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం మీరు చేయటం లేదా? మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం కాదా ఇది? ఇక్కడ ఒక అన్యాయం జరిగితే క్రిస్టియన్స్ ని, ముస్లింల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఎప్పుడూ లేనిది మన రాష్ట్రంలో కమ్యూనల్ వైలెన్స్ జరగాలి అని మీకేమైనా హిడెన్ అజెండా ఉందా? మతాల పేరుతో చిచ్చు పెట్టే ఉద్దేశం మీకుందా? ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి. ఇదే బీజేపీ చేసిన రాజకీయం. అదే బీజేపీ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు, కూటమి సర్కారు కూడా వాళ్ళ చెప్పు చేతల్లోనే వాళ్ళు చెప్పినట్టే చేస్తున్నారనడానికి ఇంతకంటే రుజువు కావాలనా? అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు కమ్యూనల్ వైలెన్స్ లేవు. అలాంటిది మీ పొలిటికల్ మైలేజ్ కోసం, పొలిటికల్ గా మీరు లబ్ధి పొందడం కోసం ఇది కావాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారా అని అనిపిస్తుంది. ఇది భావ్యం కాదు. రెస్పాన్సిబుల్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు
కవి గుర్రం జాషువా మార్గంలో అందరూ నడవాలని, ఆయన స్ఫూర్తిని నేటి తరాలు అందిపుచ్చుకోవాలని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. విజయవాడ కలెక్టరేట్లో గుర్రం జాషువా 129వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి దుర్గేష్ హాజరయ్యారు. జాషువా స్మారక అవార్డులను రచయితలు శిఖామణి ఎజ్రా శాస్త్రి, వరప్రసాద్ గాయకుడు రమణయ్యకు అందజేశారు. ఆనాటి సామాజిక రుగ్మతలను జాషువా తన రచనల ద్వారా ఎండగట్టారని మంత్రి గుర్తు చేశారు. మహనీయుల వేడుకలను ఘనంగా నిర్వహించేలా సాంస్కృతిక కార్యాచరణను చేపడతామని తెలిపారు. సంచాలకులు శ్రీనివాస్ గారు, పూర్వపు సంచాలకులు శ్రీ మల్లికార్జున గారు, అదేవిధంగా ఈనాటి గుర్రం జాషువా కవికోకల పురస్కార గ్రహీతలు శ్రీ శిఖామణి గారు, కళారత్న, గతంలోనే వారి కళారత్న బిరుదు కూడా వచ్చింది. అదేవిధంగా దుగ్గనపల్లి ఎజ్రా శాస్త్రి గారు, టి వరప్రసాద్ గారు అద్భుతంగా ఆలపించినటువంటి గుర్రం జాషువా యొక్క గొప్పదనాన్ని మనందరికీ కూడా రోమాంచితంగా ఆలపించినటువంటి శ్రీ రమణయ్య గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన 50 మందికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అభిజ్ఞ రసజ్ఞులైనటువంటి ప్రేక్షకులందరికీ కూడా నమోవకాలు తెలియజేస్తాం. ఇవాళ ఒక మంచి కార్యక్రమం. సాధారణంగా జయంతిని వర్ధంతిని జరుపుకోవడం అనేది ఒక రివాజుగా వచ్చినప్పటికీ కూడా గుర్రం జాషువా గారి లాంటి అద్భుతమైనటువంటి సామాజిక కవిని ఈ జయంతి రోజున తలుచుకోవడం ద్వారా ఆయన చూపించిన మార్గంలో, లేకపోతే ఆయన అందించినటువంటి స్ఫూర్తికి మనం పునరంకితం కావాలనేటువంటి ఆలోచనతో మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం అనేటువంటి మాటని నేను మనవి చేస్తున్నాను. పూలదండ వేయటం, నమస్కారాలు పెట్టడం వరకు పరిమితం కాకుండా ఏదైతే ఆనాడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులకి వ్యతిరేకంగా ఒక పరంపరలో కొట్టుకుపోతున్నటువంటి సమాజాన్ని కొంతమంది ఉద్యమకారులు ఉద్యమాల ద్వారా ఎలుగెత్తి చాటితే, నెయ్యి కల్తీపై చంద్రబాబు మాటలు చూస్తుంటే జాలిస్తుందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖపట్నంలో శనివారం బొత్స మీడియాతో మాట్లాడారు. నెయ్యి ఎక్కడ కల్తీ జరిగిందో తెలియదని బాబు చెప్తున్నాడు. నెయ్యి కల్తీని చంద్రబాబు నిరూపించాలి. సుప్రీంకోర్టు జడ్జి లేదంటే సిబిఐతో విచారణ చేయించాలి. కల్తీ చేసిన వారిని శిక్షించాలి. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే థర్డ్ పార్టీతో విచారణ జరిపించాలి. సిబిఐ విచారణ కోసం కేంద్రానికి ఎందుకు లేఖ రాయడం లేదు అని బొత్స ప్రశ్నించారు. ఆయన భక్తుల మనోభావాలకి ఇబ్బంది కలిగే విధంగా ఆలోచనలు రేకించే విధంగా సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆయన ప్రవృత్తికి, సాక్షాత్తు ఆ దేవదేవుణ్ణి వెంకటేశ్వర స్వామిని ఆయన స్వార్థ రాజకీయాల కోసం వారి ప్రసాదాల మీద ఆరోపణలు తీసుకొచ్చి ఒక గందరగోళమైన పరిస్థితిని భక్తుల్లో కల్పించిన నేపథ్యంలో ఇవాళ మా అధ్యక్షుడు ఇందాక చెప్పిన విధంగా మా పార్టీ ఆ దేవుణ్ణి దర్శించుకొని ప్రార్థించుకొని, అయ్యా ఈ అపచారాన్ని మన్నించు, మా ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో నీ మీద వేసిన నిందన నిరాపణలకి ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా చూడు, ఇది వ్యక్తిగతంగా ఆయన వ్యక్తిగతంగా ఈ కార్యక్రమాన్ని తీసుకో, ప్రజలు మాత్రం నీ చల్లని చూపుతో నీ దయతో. హైదరాబాద్ మహానగరంలో చెరువులు, నాలాలను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలపై హైడ్రా ఉక్కు పదం మోపుతుంది. నగర వ్యాప్తంగా వేలాది ఇళ్లను ఇప్పటికే నీలమట్టం చేసింది. దీంతో లక్షలాది మంది బాధితులుగా మారారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలను కలిసి తమ గోడు చెప్పుకునేందుకు వారంతా
శనివారం ఉదయం ఆ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్కు చేరుకున్నారు. ఏంటి, ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎలా ఉంది, సో మీరు అందరూ బాధపడాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ లీగల్ సెల్ మీతో ఉంది. మొత్తం టీమ్ ఆఫ్ అడ్వకేట్స్ ఉన్నాం మేము మీకోసము. ఆల్రెడీ మా లీడర్స్ చెప్పారు. సో వాళ్ళని అనుసరించి ప్రతి క్షణం 24/7 వీఆర్ దేర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. సో అంటే లీగల్ ఆస్పెక్ట్లో నేను ఏం చెప్తున్నా అంటే, మీకు అందరికీ పర్మిషన్స్ ఉన్నాయి కదా, సో మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నింటినీ తీసి పెట్టుకోండి, ఓకేనా. ప్రతిదీ మీరు కొన్న సేల్ డీడ్ కానీ, మీరు అంటే మీ టైటిల్ డాక్యుమెంట్స్ ఉంటాయి, మీకు ఎవరు అమ్మారు, ప్లస్ మీ లోన్ డాక్యుమెంట్స్ ఉంటాయి, ప్లస్ మీరు కట్టిన కరెంట్ బిల్, వాటర్ బిల్, మున్సిపల్ బిల్స్ ఉంటాయి. సో ఇవన్నీ ప్రతి ఒక్కరు ప్రతి ప్రాపర్టీకి సంబంధించిన మొత్తం బంచ్ ఆఫ్ డాక్యుమెంట్స్ని తీసి రెడీగా పెట్టుకొని ఒక 3 sets ఆఫ్ జిరాక్స్ చేసుకొని రెడీగా ఉండండి. సో ఇక్కడ వచ్చి మాకు అప్రోచ్ అయితే మా టీం ఉంది, మా లీగల్ టీం ఉంది. మాకు అవన్నీ మీరు మీ డీటెయిల్స్తో పాటు ఇస్తే తప్పకుండా హైకోర్టులో రిట్ పిటిషన్ వేద్దాము. సో కాలనీ వైజ్ బ్యాచ్ కేసెస్ ఫైల్ చేద్దాము. సో మీ బాధలన్నీ ఏముందో మేమే కాదు, మొత్తం న్యాయ వ్యవస్థ కూడా చూస్తుంది. పొద్దున లేకగానే ఆర్తనాదాలే తప్ప ఆటపాటలు కనిపించట్లే. 10 సంవత్సరాల నుంచి ఆటపాటలతో హైదరాబాద్ ఎంతో హ్యాపీగా ఉంది, అంతే కదా. మనం తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణ ఆటపాటలతో సంతోషంగా ఉన్నాం మనం. కానీ ఇప్పుడు పొద్దున చూసే టీవీ పెడితే ఆర్తనాదాలే ఉంది. డిఫెన్స్ కాలనీ ఏదైతే ఉందో అదే డిఫెన్స్ కాలనీకి నేను కొడలికి వచ్చాను. లంగరోజు మా అత్తగారు వాళ్ళు డిఫెన్స్, మై ఫాదర్ ఇన్ లా ఆల్సో ఫ్రమ్ ఆర్మీ ఓన్లీ. సో నాకు తెలుసు ఎలా ప్రతిదీ ఎలా జరుగుతుంది, ఎలా ప్రతి ఒక్కరు ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి వచ్చారు అనేసి. సో అలా ఏదైతే ఉందో ఒక జీవో తీసుకొచ్చి, జీవో ఎప్పుడు తీసుకొస్తారు, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఒక జీవో తీసుకొస్తారు. కానీ ఆల్రెడీ చట్టం ఉంది, మున్సిపాలిటీస్ది చట్టం ఉంది. ఆ చట్ట ప్రకారమే మీకు అందరికీ పర్మిషన్స్ వచ్చాయి. సో మీరు బాధపడద్దు, ధైర్యంగా ఉండండి. మీరు ధైర్యంగా ఉంటేనే మీ కుటుంబాలకు ధైర్యము, మీ పిల్లలకు ధైర్యము. సో మొత్తం న్యాయ వ్యవస్థ, మొత్తం బీఆర్ఎస్ లీగల్ సెల్ మీతో ఉంది. నేను కొన్ని నంబర్స్ చెప్తాను, నంబర్స్ రాసుకోండి. మీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా ఇమ్మీడియట్గా ఈ నంబర్స్కి కాల్ చేయండి. మొదటిగా కళ్యాణ్ రావు గారు ఇక్కడ. మాంగళ్య షాపింగ్ మాల్ యాజమాన్యం హైదరాబాద్లోని నార్సింగిలో 21వ స్టోర్ను ప్రారంభించింది. శుక్రవారం నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో సినీ నటి సంయుక్త మీనన్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా షాపింగ్ మాల్లోని పట్టు, ఫ్యాన్సీ చీరల సెక్షన్లు, ఎథ్నిక్ వేర్, మహిళలు, పురుషులు, పిల్లల కోసం అందుబాటులో ఉన్న వస్త్రాలను పరిశీలించి సందడి చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అధునాతన డిజైన్లతో వస్త్రాలను అందించడంలో అతిపెద్ద షాపింగ్ మాల్గా మాంగళ్య నిలిచిందని పేర్కొన్నారు. చీరాల పట్టణం విజిలిపేటలో 75 సంవత్సరాల వృద్ధ మహిళ మిస్సింగ్ కేసులో ఇద్దరిని శనివారం అరెస్టు చేయడం జరిగింది. సిఐ మాట్లాడుతూ భూమికి డబ్బులకు సంబంధించి వివాదాల వలన వృద్ధురాలిని కిడ్నాప్ చేసి హత్య చేయడం జరిగింది. ఆమె మెడలో ఉన్న బంగారంను విక్రయించి శవాన్ని ఒక గ్రామంలో దహనం చేయడం జరిగింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. మన చీరాల పట్టణం సంబంధించినటువంటి విజిలిపేటకు చెందినటువంటి గుర్రపడి విజయలక్ష్మి 78 సంవత్సరాల వయసు గల పెద్ద ఆవిడ కనిపించడం లేదని వాళ్ళ కుమారుడు మన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించినాము. దర్యాప్తులో ఈవిడికి ఇంటి ఎదురుకుంటా ఒక స్థలం తగాదా ఉంది. తర్వాత చుట్టుపక్కల వాళ్ళకి కొంచెం డబ్బులు ఇవ్వటం తీసుకుంటాం అట్లా ఉంది. తర్వాత ఈ అమ్మాయికి సంబంధించిన స్థలం
మార్బుల్ షాప్కి రెంట్కి ఇవ్వగా వాళ్ళకి ఒక 6 నెలల నుంచి రెంట్ ఇవ్వకుండా పెండింగ్గా ఉంది. ఇట్లా రకరకాల కారణాల గురించి ఈ అమ్మాయి మిస్ అవ్వడానికి ఎవరు కారణమై ఉంటారు అనే దాని మీద వివిధ కోణాల్లో దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఈ మార్బుల్ షాప్లో పనిచేసే వానర్ తమ్ముడైనటువంటి రవికుమార్ తమ్ముడైనటువంటి కుమార్ తేజ ఇతను బాగా వ్యసనాలకు అలవాటు పడి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు లోనయ్యి ఏదైనా ముసలాం ఒంటరిగా ఉంటుంది, కొడుకు హైదరాబాద్లో ఉంటున్నాడు, కూతురు అమెరికాలో ఉంటుంది, ఏదైనా చేసి ఆ మెడలో బంగారం అమ్ముకుంటే డబ్బులు వస్తాయి, కాలం నెట్టొచ్చని దుర్బుద్ధితో ఇతను తన తెలిసిన వాళ్ళ దగ్గర ఒక పాయిజన్ లాంటి పదార్థాన్ని సేకరించి దాచిపెట్టుకుంటాడు. ప్లాన్లో భాగంగా ఈ విషయాన్ని తన దగ్గర ఉన్నటువంటి గుమస్తా రాము కూడా తెలియజేయడం జరిగింది. ఇద్దరు అనుకుని 15వ తేదీ వీళ్ళ ప్లాన్లో భాగంగా రాముని పంపించి విజయలక్ష్మి గారిని పిలుచుకురండి, ఈ స్థలం కొనడానికి వ్యక్తులు వచ్చారు, ఆ వ్యక్తులకు బేరం మాట్లాడటం కోసం రమ్మనే ఉద్దేశంతో విజయలక్ష్మి గారింటికి రాముని పంపించడం జరిగింది. రాము వెళ్ళి ఆమెకు చెప్పు రావడం, సుమారు 2 గంటల ఆ టైంలో మధ్యాహ్నం విజయలక్ష్మి గారు నడుచుకుంటూ ఈ మార్బుల్ షాప్ రావడం జరిగింది. వచ్చిన తరువాత తిరుమలలో భారీగా వర్షం కురుస్తుంది. కొండపై ఒక్కసారిగా నల్లని మబ్బులు కొమ్మకొచ్చాయి. వెంటనే ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. తేలికపాటితో మొదలై కుండపోతగా కురిసింది. దీంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ వర్షంలో తిరుమల గిరులు కనువిందు చేశాయి. తిరుమల కొండపైనే కాదు, తిరుపతి పట్టణంలోనూ వర్షం కురిసింది. పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడినట్లు తెలుస్తుంది. సుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్ళండి, సుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్ళొద్దాం, ఇద్దరు కనుక్కుందాం. శ్రీవారి ఆలయంలో ఉన్న ప్రసార కేంద్రం ఏపీలో తిరుమల లడ్డు వివాదం రోజురోజుకు పెరుగుతుంది. లడ్డు విషయం ఇటు అధికార పార్టీలు, అటు ప్రతిపక్ష పార్టీ వైసీపీ మధ్య వాదనలు నడుస్తున్నాయి. తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్పై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్కు భారతదేశం నచ్చకపోతే సౌదీ అరేబియా లేదా పాకిస్తాన్ వెళ్లిపోవచ్చన్నారు. తల్లి చెల్లిని దూరం చేసుకున్న జగన్కు మతాల మీద గౌరవం ఉంటుందా అని ప్రశ్నించారు. పార్టీ పరిస్థితి ఈ రోజుకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరుకి బాలేకపోతున్నాడు, మిథున్ రెడ్డి రాజంపేటకి బాలేకపోతున్నాడు, కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజాలు వాళ్ళ నియోజకవర్గాలకు కాదు కదా జిల్లాలకు బాలేకపోతున్నారు. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి, ధనంజయ రెడ్డి అజ్ఞాతవాసం, విజయసాయిరెడ్డి విశాఖపట్నం బాలేకపోతున్నాడు. అది మీ పరిస్థితి. ఆఖరాన ఏంటంటే నీ రాయలసీమ నువ్వు పుట్టిన రాయలసీమలో తిరుపతికి బాలేకపోయినావు. నీ వాసుదేవరెడ్డి జైలుకు ఉచ్చ లెక్క పెడుతున్నాడు. 3 IPSలు నీ అడుగులకు మడుగులు ఒత్తిన వాళ్ళు జైల్లో ఉండరు. ఇది నీ పరిస్థితి. ఇది ఆఖరానా ఎంతకీ దిగజారిపోయినావు? ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? ఇదేం దేశం అంటావా? వెళ్ళిపో, సౌదీ అరేబియాకి వెళ్ళిపో, దుబాయ్కి వెళ్ళిపో. ఇదేం దేశం అంటావా? అంత కొవ్వెక్కిందా నీకు? కొవ్వెక్కిందా? అయితే ఈ భారతీయుని కాదని చెప్పేసి వెళ్ళిపో. సిగ్గుండాలయా మాట్లాడేదానికి?
ఆర్ యూ ఇండియన్ సిటిజన్ ఆర్ నాట్? లేకపోతే పాకిస్తాన్కి వెళ్ళిపో. ఇదేం హిందూ మతం అంటావా? ఏంటది? అంటే బీజేపీని, హిందూ మతాన్ని అందరినీ క్వశ్చన్ చేస్తున్నావా? బీజేపీని గురించి నువ్వు కామెంట్ చేసినట్టే. అంటే అక్కడ నువ్వు సంతకం పెడితే తిరుమలలో భారతమ్మ నిన్ను రానీదు, భారతమ్మ ఇంట్లోకి రానీదు. బహుశా అంటే ఇంకోటి కూడా కావచ్చు, ఆడ సంతకం పెడితే క్రిస్టియన్ ఓట్లు పోతాయి, పెట్టకపోతే హిందువుల ఓట్లు పోతాయి. సరే, వీళ్ళందరూ ఎవ్వరూ సొంత జిల్లాలకు పోలేక అజ్ఞాతవాసాల్లో ఉండే పరిస్థితిలో తమ రాయలసీమలో జమ్మూ కాశ్మీర్లోని కుల్గాం జిల్లాలో భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో 2 ఉగ్రవాదులు మరణించారు. అలాగే ఓ పోలీసు అధికారి సహా 5 భద్రతా సిబ్బంది గాయపడ్డారు. కుల్గాంలోని అదిగాం ప్రాంతంలో భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ జరుగుతున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. Уходи. Нздик फायर. నంద్యాలలో శనివారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలు రసాభాసగా జరిగాయి. టీడీపీ కౌన్సిలర్ మహబూబ్ అలీ మాట్లాడుతూ 3 దశాబ్దాల క్రితమే మాస్టర్ ప్లాన్ రూపొందించారన్నారు. ఆ ప్లాన్ ఇప్పటికీ అమలు కాకపోవడం దురదృష్టకరమన్నారు. ఎన్జీఓ కాలనీలో రోడ్లకు మాస్టర్ ప్లాన్లో 80 అడుగులు కేటాయించారు. తర్వాత దాన్ని 60 అడుగులకు, ఇప్పుడు 30 అడుగులకు కేటాయించడం దారుణమన్నారు. రోడ్డును ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అనుమానం ఉంది, కానీ అట్లా కట్టలేకపోతే ఎంక్రోచ్మెంట్ చేసిన వెంటనే వదిలేసుకుంటా చేసుకుంటా పోతే 2 నెలల్లో రోడ్లు ఏమన్నా మిగులుతాయా? ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడే కడతారు, కట్టుకొని చేసుకుంటా పోతారు. దాన్ని మనం కట్టలేము, దాన్ని ఇంకా కాన్ఫరెన్స్ కట్టలేము అని చెప్పి వదిలేసుకుంటే అట్లా మొత్తం రోడ్లన్నీ అట్లా పోతాయి. దానికి సమస్య పరిష్కారం ఎక్కడ అధ్యక్ష? ఏదన్నా ఉంటే ఇప్పుడు పెరుగుతుంది, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయింది, రోడ్లన్నీ విశాలంగా ఉండాలి మనకు. ఏదన్నా ఇప్పుడు వాళ్ళకి తప్పేలా చేసింది, వాళ్ళ ఎంక్రోచ్మెంటే కదా, ఉన్న రోడ్లో ఇచ్చేసుకొని వచ్చినారు వాళ్ళ ఎంక్రోచ్మెంట్ మీద. వాళ్ళని ఇప్పుడు మనం ఇయ్యలేము చెయ్యలేము అని చెప్పి ఆ మాస్టర్ ప్లాన్ లో ఉన్న రోడ్లు కూడా మనం కాదని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. దీని గురించి ఏదన్నా ఉంటే మళ్ళీ దీన్ని వాయిదా వేసి దాని తర్వాత క్షుణ్ణంగా పరిశీలించి దాని నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను సమర్థ తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.